దయచేసి కూర్చుందాం. ప్లీజ్ బి సీటెడ్. అలాగే కూర్చున్నారు కదా, రైట్. ముందుగా మరి ప్రభువు మన రక్షకుడును మన విమోచకుడును అయిన యేసునాథుడికి నేను ఈ రీతిగా ఆయన మనకి ఇచ్చిన సమయం బట్టి ఈ మరి ఒక ప్రభు దినాన్ని మనం చూడటానికి, ఆయన పాద సాన్నిధ్యములో మనము గడపడానికి, ఆయన ఘనపరచడానికి ఆయన మనకి ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, మంచి అవకాశమును బట్టి ఆ దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు అలాగే వందనాలు స్తుతులు తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు పేరిట ఉదయకాలపు శుభాలు, అందరికీ వందనాలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రీతిగా ఈ ఆరాధన చక్కగా జరిగించడానికి ప్రత్యక్షముగా మనకు సహాయపడుతున్నటువంటి ఆ యొక్క సంగీత బృందం వారిని, ఆ యొక్క వాయిద్యకారులను చక్కగా పాడినటువంటి మీ అందరికీ, అలాగే సంఘ పరిచారకులకు నేను మరి ఎంతగానో నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క పర్యాయం మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మీ అందరినీ ప్రేమపూర్వకంగా నేను ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. సమయం 12:14 45 నిమిషాలు దేవుడి మాటలను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆయన ఇచ్చిన నడిపింపును బట్టి ఆ మాటలను మనం చూద్దాం. 95వ సంకీర్తన 7వ చరణము మొదలైన వాక్య భాగంలో మనం ఇటు దినానికి ధ్యానాంశముగా ఎంచుకున్నాం. రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. రండి. ఈ మాట మన అనుదిన జీవితంలో కదా, మన దైనందిన జీవితంలో డైలీ లైఫ్లో ఎక్కువగా వింటూ ఉంటే మాట రండి కదా. మనం పిలుస్తూ ఉంటాం, లేదా మనల్ని ఎవరైనా ఆ మాటతో పలకరిస్తూ ఉంటారు లేదా పిలుస్తూ ఉంటారు. అదే విచిత్రమో కానీ ఈ మధ్యకాలం ఈ బ్రాందీ షాపులకు చాలా విచిత్రమైన పేర్లు పెడుతూ ఉన్నారు కదా. ఆ పేర్లలో ఈ మధ్యకాలం నేను ఎదుర్కొన్న ఒక పేరు రండి, రండి, త్రాగండి, విశ్రాంతి పొందండి కదా. షాప్ ఓనర్ మరి ఆ పేరును ఆ రీతిగా పెట్టడానికి లేదా ఆ క్యాప్షన్ ఆయన పెట్టడానికి మరి ఆయన ఎక్కడ మాటలు విన్నాడు, ఎక్కడ దాని ఇన్స్పిరేషన్గా లేదా స్ఫూర్తిగా తీసుకున్నాడు. కానీ ఎక్కువగా మన క్రైస్తవ సభలకు మనం చూస్తుంటాం, రండి వినండి రక్షణ పొందండి, లేదా రండి పాల్గొనండి స్వస్థపరచండి కదా, లేదా స్వస్థత పొందండి. నిజమే కదా. మేబీ మన మాటలలో నుండి ఆయన కూడా తీసుకున్నాడు ఏదో. ఎందుకు రాదు, నిజంగా వెళితే తాగితే విశ్రాంతి పొందుతారు కదా. కొంతకాలానికి లివర్ గుండె పాడైపోయి చక్కగా విశ్రాంతి పొందుకుంటారు, నిత్య విశ్రాంతిని. వాస్తవమే. ఏదేమైనా మానవుడిని కదా నాడు పాపము చేయడానికి కదా పరిగెడుతున్నప్పుడు ఎన్నో వ్యర్థమైన స్థలాలకు నడిపిస్తున్నాయి కొన్ని మాటలు కదా. తమ జీవితాలను పాడు చేసుకుంటున్న సందర్భాలు ఎన్నిటినో మనం చూస్తూ ఉన్నాం కదా. అట్లాంటి క్యాప్షన్స్ కదా, అట్లాంటి కొటేషన్స్ విని లేదా చదివి వాటిని ఆచరిస్తూ తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారు అనేకులు ఉన్నారు ఈనాడు. అయితే ఇక్కడ వాక్య భాగంలో మనం చదివిన మాటను బట్టి ఏముంది అక్కడ మాట? రండి నమస్కారము చేసి సాగిలపడదాము కదా. దేవుని సన్నిధిలో సాగిలపడే అనుభవము. హీబ్రూ పదాలలో ఈ దేవుడిని ఆరాధించే విషయంలో కొన్ని పదాలు ఉన్నాయి. వాటిలో ఒక పదానికి అర్థం ఈ రీతిగా సాగిలపడటం కదా. నిజంగా దేవుని ఆరాధించే వారు ఆయన ఎదుట సాగిలపడే అనుభవాన్ని కలిగి ఉంటారండి. నిజముగా దేవుడిని ఆరాధించేవారు కదా, తమను తాము సంపూర్ణముగా సమర్పించుకోవటం. ఒక మాటగా చెప్పాలంటే తమ యొక్క సాగిలపడినప్పుడు జరిగే ఆ యొక్క పోస్చర్
లేదా ఆ యొక్క భంగిమను బట్టి జరిగేది ఏంటి కదా? మన శరీరంలోని ప్రతి అంగము కదా దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మోకరిల్లుతుంది. లేదా ప్రతి అంగముతో మన దేవుడిని మనం గణపరుస్తున్నటువంటి వారు కదా. సర్వాంగముగా మన దేవుని ఎదుట సాగిలపడుతున్న ఆ యొక్క అనుభవాన్ని అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, సృజించినటువంటి యెహోవా కదా, మనలను సృజించిన యెహోవా సన్నిధిలో మనము మోకరించుదాం, ఆయన ఎదుట మనం సాగిలపడదాం కదా. సంఘం అంతటికి కూడా ఆయన సంయుక్తముగా ఇస్తున్న పిలుపు, ఏ కామన్ కాలింగ్, సంయుక్తముగా పిలుస్తూ ఉన్నాడు. అనగా ఆయన రక్తంలో కడగబడి ఒక సంఘముగా ఏర్పరచబడినటువంటి మనమందరము కూడా చేయవలసిన పని ఏంటంటే, ఆయన ఎదుట సాగిలపడాలి. సాగిలపడడానికి రమ్మంటున్నాడండి. సాగిలపడడానికి రమ్మంటున్నాడు. దేవుడి సన్నిధిలో సాగిలపడే అనుభవాన్ని కలిగి ఉంటే వారి జీవితాలు చాలా వర్ధిల్లుతాయి కదా. మనం మచ్చుకు కొన్ని విషయాలను చూడాలంటే, ఋతు బోయేజు ఎదుట సాగిలపడినట్లుగా ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ఒక మాటను చూడగలరు. నెల కిందట క్రిస్మస్ మనం జరుపుకుందాం. ఆ సమయంలో జ్ఞానులు చేసిన పని సాగిలపడి నమస్కరించి వాళ్ళు తెచ్చిన కానుకలను బాల యేసుకు వారు సమర్పించారు కదా. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎప్పుడైతే ప్రభువు యొక్క వస్త్రపు చెంగును ముట్టి స్వస్థపరచబడిందో, ఆ యొక్క మహిమ ఆయన నుండి బయలు వెళ్ళడాన్ని ఆయన ఎప్పుడైతే గమనించి ఆ స్త్రీని కనుగొని ఆయన నిలదీశాడో, ఆయన ఎదుట ఆమె సాగిలపడి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తి ఆయన ఎదుట సాగిలపడి కదా ఆయనను బాగు చేయమని వేడుకున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉంటాయి మాటలు, సువార్తలో మాటలే కదా ఎక్కువగా మనం విన్న మాటలు. అనగా దేవుని సన్నిధిలో ఎవరైతే సాగిలపడే అనుభవాన్ని కలిగి ఉంటారో వారి జీవితాలు వర్ధిల్లుతాయండి. గొప్ప కార్యాలు జరుగుతాయి వారి జీవితాలలో కదా. మన ప్రభువును, ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని చూసిన వారందరూ కూడా ఆ రీతిగా సాగిలపడినటువంటి అనుభవంలోనికి వెళ్ళినట్లుగా ఈ లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం కదా. ఈనాడు మనందరినీ కూడా ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, రండి నమస్కారము చేసి సాగిలపడండి. లేదా కీర్తనకారుడు పిలుస్తున్నాడు, రండి నమస్కారము చేసి సాగిలపడదాం. ఈరోజు ఆయన ఎదుట మన యొక్క గర్వాన్ని కదా, మన యొక్క అహంభావాన్ని, మన యొక్క లోక సంబంధమైన అనుభవాలను విడిచి మనం ఎప్పుడైతే ఆయన ఎదుట సాగిలపడతామో, సాగిలపడుతున్నామా అండి? కొన్ని సాగిలపడగలమా? అడగలమా? మనకే డౌట్ కదా. ఎందుకంటే దానికి ముందు కొన్ని విడిచిపెట్టాలి కనుక వాటిని విడిచిపెట్టడం ఇష్టం లేక ఆయన ఎదుట అవసరమైతే సాగిలపడటానికి కూడా మనం వాయిదా వేసేస్తాం కదా. కానీ ఆ రీతిగా మనం సాగిలపడాలని, ఆయనను మనం స్తుతించాలని కదా, ఆయన దయాళుడని మనం పలకగలగాలండి. వాక్యం చెబుతున్న మాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరు చెప్పగలరు ఆ మాట? ఎవరు చెప్పగలరండి? ఎవరైతే దేవుని చేత విమోచింపబడతారో, ఎవరైతే ఆ యొక్క రక్షణ కదా, ఆ యొక్క రక్షణ అనుభవాన్ని పొందుతూ ఉంటారో వారు మాత్రమే పలకగలిగిన మాట కదా. ఆయన దయాళుడు, దయగలిగిన వాడు. గమనించండి, ఎప్పుడు కూడా పాపము మానవుడిని దేవుడికి దూరం చేస్తుంది కదా. సంపూర్ణముగా రక్షణ పొందిన వారు మాత్రమే, ఆ రీతిగా ఒక రక్షణ అనుభవాన్ని తెలుసుకున్న వారు మాత్రమే దేవుడి సన్నిధిలో ఆ రీతిగా సాగిలపడగలరు. కీర్తనకారుడు కోరినట్లుగా లేదా మనకు చెబుతున్నట్లుగా చూద్దాం. మటుకు కొన్ని మాటలు దేవుడు మనలను ఏ విషయాలలో ఆయన రండి అని పిలుస్తూ ఉన్నాడో కొన్ని మాటలను మనం చూద్దాం. మొదటగా ప్రభువు మనలను పిలుస్తున్నటువంటి ఆ యొక్క రండి అనే మాటను మనం చూసినప్పుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చదవడం మాట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో. 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 12వ వచనంలో.
యోబు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి కదా. దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. ఎప్పుడు మీరు గమనించినట్లయితే ప్రారంభంలో ఒక మాట ఇప్పుడైనాను కదా. ఆ మాట ఎప్పుడు వాడతాం మనం? ఎప్పుడు వాడతాం ఆ మాట? ఏదైనా నష్టం జరిగినప్పుడు కదా, ఏదైనా కష్టము కలిగినప్పుడు ఇప్పుడైనా తిను, ఇప్పుడైనా నా దగ్గరకు రా, ఇప్పుడైనా నా మాట విను, లేదా ఇప్పుడైనా దేవుడి దగ్గరకు వెళ్ళు కదా. అనగా ఆ మాటలు మనం ఎప్పుడు వాడతామంటే జరగాల్సిందేదో జరిగిపోయింది కదా, జరగాల్సిన నష్టం ఏదో జరిగిపోయింది కనుక ఇప్పుడైనా దేవుని దగ్గరకు రా, దేవుడు పిలుస్తున్నాడండి కదా. వాక్య భాగం చదవండి ఒకసారి. ఇప్పుడైనా ఉపవాసం ఉండి రండి వాక్కు కదా. ఎందుకు రమ్మంటున్నాడు దేవుడు? తిరిగి నేను కట్టడానికి ఆయన యొక్క ఇష్టాన్ని, ఆయన యొక్క కోరికను వ్యక్తపరుస్తున్నాడు అండి. అందుకు దేవుడు రమ్మంటున్నాడు. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రారంభంలో కదా, త్రాగడానికో లేదంటే మరి ఒక పని చేయడానికో లేదా మరి ఒక పాపానికో కాదు. నీవు అప్పటికే ఆ రీతిగా నడుచుకున్నావు. నీ జీవితంలో జరగాలనే నష్టం ఏదో జరిగిపోయింది. నీవు పడాలన్నటువంటి కష్టాలు పడుతూ ఉన్నావు. ఆ పాటలను నీవు విడుదల పొందాలనుకున్నట్లయితే, ఇప్పటికైనా నీవు తిరిగి కట్టపడాలనుకుంటే నీవు నా యొద్దకు తిరిగి రా, తిరిగి రండి మీరు కదా. ఆ మాటలు అంటున్నటువంటి భక్తుడు యోవేలు. యోవేలు అనగా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అనే ఆ మాటలు, ఆ యోవేలు అనే పదానికి అర్థం. యోవేలు అనగా యెహోవాయే దేవుడు. నాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. పెతుయేలు గారి కుమారుడు ప్రారంభంలో ఉంటే మొదటి అధ్యాయంలో చూసుకున్న తర్వాత కదా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు కాబట్టి మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అనగా ఎవరైతే ఎక్కువ కాలం ప్రవచించారో, ఎవరైతే ఎక్కువ విషయాలు ప్రవచించారో వారిని పెద్ద ప్రవక్తలుగా, ఎవరైతే తక్కువ కాలం ప్రవచించారో, కొన్ని తక్కువ విషయాలను మాత్రమే దేవుడు వారి ద్వారా వెల్లడి చేశారో వారిని చిన్న ప్రవక్తలుగా. అంతే తప్ప వారి స్థాయిలో భేదం లేదండి. దేవుడి దృష్టికి అందరూ సమానులే. కాకపోతే దేవుడు వారిని వాడుకున్న సమయం తక్కువ, కొందరిని ఆయన వాడుకున్న సమయం ఎక్కువ. కానీ పిలుపు అందరికీ సమానమే కదా. మనం ఎప్పుడు కూడా తారతమ్యాన్ని చూపించకూడదు వారి మధ్యన. పెద్ద ప్రవక్తలు కదా అని వారిని ఏదో మనం ఎత్తివేయటం, వీరు చిన్న ప్రవక్తలు కదా అని వీరి మాటలను మనము అలక్ష్యం చేయడం లాంటిది పొరపాటున కూడా చేయకూడదు. చూసినట్లయితే ఈ యోవేలు గారు చిన్న ప్రవక్త. అయితే ఈ తర్వాత అధ్యాయంలో, ఈ 2 కదా మనం చూసింది, ఆ తర్వాత అధ్యాయంలో మీరు చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని క్రొమ్మలింపు గురించి ఆయన ప్రస్తావన చేస్తాడండి. అయితే అది తర్వాతి కాలంలో పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్ముడు సంఘము మీదకు వచ్చినట్లుగా ఆ మాటలు మనం చూడగా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో. అనగా యోవేలు గారు కదా, మనము చిన్న ప్రవక్తని చిన్న చూపు చూస్తున్నామేమో, కానీ దేవుడు ఆయన వాక్కులను లేదా ఆయన ద్వారా ప్రవచించిన మాటలను ఆయన ఎలా నెరవేర్చడానికి తీసుకువచ్చారో ఆ అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూడొచ్చు. దానికి ముందు ఉంటుంది కదా. చాలు కదా, మన దేవుడు ప్రవచనాలను నెరవేర్చే దేవుడు అని ఇప్పుడు అంటున్నాడు యోవేలు ద్వారా. మనమందరము కూడా తిరిగి ఆయన యొద్దకు రావాలి. అంటే మనమందరము కూడా తిరిగి కట్టబడాలి, మనమందరము కూడా తిరిగి ఐక్యపరచబడాలి కదా. మన క్రీస్తు ప్రభువుతో మనం ఉన్నప్పుడే, ఆయనతో మనము సహవాసము చేస్తున్నప్పుడే, ఆయనతో మనము అనుసంధానం చేయబడినప్పుడే మన జీవితాలు ఫలించే అనుభవంలోనికి వస్తాయి. దేవుడు ఎందుకు రమ్మంటున్నాడు మనల్ని కదా. మనం కొన్నిసార్లు పేపర్ రైట్స్ లాంటివి చూస్తుంటాం ఎక్కడైనా బస్ స్టాండ్లలో, స్టేషన్లలో కదా. తిరిగి రండి. ఈ యవనస్తులు లేదంటే మంచి వృద్ధాప్యంలో ఉన్నవారు ఏదో వారి ఇంట్లో కలిగిన సమస్యను బట్టి పాపం
లేదా వారు కోరుకున్నది వారి ఇంటి వారు చేయలేదని అలిగి వెళ్ళిపోతుంటారు. ఆ సమయంలో చూస్తుంటాం కదా పాంప్లెట్స్లో, తిరిగి రండి, మీరు కోరుకున్నది చేస్తాం కదా. మీ కొరకు అమ్మ బెగ పెట్టుకుంది, లేదా నాన్న బెగ పెట్టుకున్నాడు, ప్రభు రమ్మంటున్నాడండి. ఆయన తిరిగి రమ్మంటున్నాడు కదా, మీరు తిరిగి రండి. ఈనాడు సంఘం అంతటికి కూడా దేవుడు సంయుక్తముగా ఒక పిలుపునిస్తూ ఉన్నాడు కదా. జరగాల్సిన నష్టం ఏదో జరిగిపోయింది, జరిగిపోయిన దాని గురించి మనకు అనవసరం. కానీ ఇంతవరకు నీవు పాపముగా కొట్టబడ్డావు కనుక, నీ యొక్క అపరాధముల ద్వారా నీవు నలిగిపోయావు కనుక, గమనిస్తున్నారండి, దేవుడి సహవాసములో నీవు కోల్పోయిన ఆ యొక్క ఆదరణ, ఆ యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క ఆరోగ్యాన్ని నీవు తిరిగి పొందుకోవాలంటే దేవుడు నిన్ను మరలా తిరిగి ఆయన దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు కదా. ఇప్పటికైనా ఆయన దగ్గరకు నువ్వు రావాలి ఆయన దగ్గరకు. చూడ, ఇప్పుడైనా అనే మాట తర్వాత ఉండే పదం ఏంటి? ఉపవాసం ఉండి కదా. చాలా మంది అనుకున్నట్లు ఉపవాసం అంటే ఏదో భోజనం మానేయటం, నీళ్లు తాగటం మానేయటం కాదండి. అదొక రెండు పదాల కలయిక కదా. ఉప ప్లస్ వాసము. ఉప అనగా సమీపముగా, వాసము అనగా నివాసము చేయుట లేదా ఉండుట, సమీపముగా ఉండుట. ఎవరికి సమీపముగా ఉండాలి? దేవునికి సమీపముగా ఉండాలి కదా. ఐ షుడ్ డ్రా నియర్ హిమ్. దేవునికి దగ్గరగా మనం జరగాలి కదా. ఎందుకు ఆ మాటలు ఎక్కడ రాయబడ్డాయంటే, ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండి అన్న మాట ఎందుకు అంటున్నాడంటే, మీరు అప్పటికే దూరం జరిగిపోయారు కనుక. దేవునికి మీకు ఒక మధ్యన ఒక అగాధముగా ఏర్పడినటువంటి ఆ యొక్క గ్యాప్ను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. దూరముగా జరిగిపోయారు, మీరు దూరముగా జరిగిపోయారు. అన్నబడి దేవుడు మరలా మీరు దగ్గరకు రండి, ఉపవాసం ఉండండి, అనగా నాకు మీరు దగ్గరగా రండి, తిరిగి రండి. తిరిగి వచ్చే మీరు నాకు దగ్గరగా రండి. తిరిగి వచ్చి మరలా మీరు అక్కడెక్కడో కూర్చుంటే కుదరదు. ఈసారైనా మీరు నా దగ్గరకు రండి, నాకు ఆనుకున్నలాగా మీరు నా దగ్గరకు రండి కదా. చాలా మంది ఈనాడు ఉపవాసాలు చేస్తూ కదా చేయవలసిన ఆ యొక్క బైబిల్ రీడింగ్ చేయరు, ప్రార్థనలు చేయరు. అవి చేయక మిగిలినవన్నీ చేసేసుకుంటారు వారి డైలీ యాక్టివిటీస్. అది ఉపవాసమా? దేవుడి కొరకు ఉపవాసం అదా అండి? అది కాదు దేవుడి కొరకు ఉపవాసం కదా. మరికొందరు ఉంటుంటారు, పాస్టర్ గారు బాగా వెహికల్ పుట్టకపోయామండి, శుక్ర శనివారాలు చక్కగా ఉపవాసం ఉంటూ కదా, ఏకకాలంలో రెండు కలిసి వస్తాయి. 1 shot 2 birds. ఒకటే దెబ్బ రెండు పెట్టలు కదా. ఆరోగ్యం ఆశీర్వాదం రెండు కలిసి వచ్చేస్తాయి కదా. అంటే నువ్వు బరువు తగ్గడానికా ఉపవాసం? లేదు, మన తృప్తి కోసం మొక్కుబడి చేసేదా, ఆచరించేదా ఉపవాసం? అది కాదు ఉపవాసం. దేవుడు అటువంటి ఉపవాసాన్ని కాదు అడుగుతున్నది. ఇప్పటికైనా ఉపవాసం ఉంది అనగా మీరు ఇప్పటికే దూరం జరిగిపోయారు కనుక మీరు నా యొద్దకు తిరిగి రండి. తిరిగి వచ్చే మీరు నాకు దగ్గరగా రండి, నాకు దగ్గరగా రావాలి కదా. ఇప్పుడు అడుగుతున్నాడు ఆ మాట. ఇంకా ఒక మాటను మీరు చూసినట్లయితే ఒకసారి చదవండి వాక్య భాగాన్ని. చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి దాంట్లో కదా. కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనపూర్వకముగా. చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా, మనస్ఫూర్తిగా కదా. దేవుడు జీవాధిపతి, ఆయన దగ్గరకు వచ్చే వారందరూ కూడా మనస్ఫూర్తిగా రావాలి. ఎవరో బలవంతం చేయడంతోనో లేదా ఎవరో ప్రోత్సాహం చేయడంతోనో ఎంతకాలం నడుస్తుందండి కదా. దేవుడి సన్నిధికి వచ్చేవారు మనపూర్వకముగా రావాలి. దేవుడు చెబుతున్నాడు, అడుగుతున్నాడు ఆయన, మీరు మనపూర్వకముగా తిరిగి రండి. బలవంత పెడితే కాదు, లేదా ఎవరో మిమ్మల్ని ప్రోత్సాహం చేస్తే కాదు, మీరు మనస్ఫూర్తిగా కదా. కొందరిని చూడండి ఎలా ఉంటాయంటే, ఈ తోపుడు బండి అనుభవాలు గుర్తొస్తుంటే నాకు కదా. ఎంత సేపటికి తోస్తూ ఉండాలి, ఖుషి కదా. ఆ బండి చూడండి మీరు, అది ముందుకు నడిపిస్తేనే నడుస్తుంది. మీరు నడిపించకుండా లేదా దాన్ని కృషి చేయకుండా తోయకుండా వదిలేయండి, అది ఎక్కడ ఉంటుందో అక్కడే
ఈ తోపుడు బండి లాంటి జీవితాలు అయిపోయినాయండి. భక్తి జీవితంలో తోపుడు బండ్లతో మన జీవితాలను పోల్చవచ్చు కదా. ప్రోద్బలం చేత, బలవంతం చేత కదా, భార్య ప్రోద్బలం చేతనో, లేదా భర్త ప్రోద్బలం చేతనో, లేదా తల్లిదండ్రుల ప్రోద్బలం చేతనో బిడ్డల మందిరానికి రావడం అలా కాదు. దేవుడి మందిరానికి మనస్ఫూర్తిగా రావాలి, మనస్ఫూర్తిగా అండి. కారణం కదా, యెహోవాయే మనకు రక్షణ ఇచ్చేవాడు అని అన్నట్టు కదా. నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి. యెషయా గ్రంథంలో ఉంటే మాటలు కదా. ఆ యొక్క రక్షణ అనుభవాన్ని బట్టి మనం, ఆ యొక్క రక్షణ ఆనందమును బట్టి మనం మన ప్రభువును మనం ఉత్సహిస్తూ ఆయన ఘనపరచడానికి ఆయన మందిరానికి రావాలి, మనస్ఫూర్తిగా రావాలి. ఒకవేళ అటువంటి అనుభవాన్ని నీవు మర్చిపోయావేమో, ఆయనకు దూరముగా నీవు జరిగావేమో, అయినప్పటికీ దేవుడు నీకు మరి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈనాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇప్పటికైనా ఉపవాసం ఉండి మీరు కన్నీటితో, దుఃఖముతో కదా మనస్ఫూర్తిగా మీరు నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. మీరు దావీదు ఆయన జీవితంలో చాలా చక్కని మాట అంటాడండి. 23వ సంకీర్తన 6వ చరణంలో ఆయన అనే మాట, చిరకాలము నేను యెహోవా మందిరంలో, నేనంటాను చిరకాలం అక్కర్లా, కనీసం ఆదివారం, కనీసం ఈ ప్రభుదినం మీరు దేవుడి మందిరంలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నారా అండి? అలా ఇష్టపడేవారు ఉంటే ఈ సీట్లు చాలా ఇవ్వ మనకు కూడా కదా. దేవుడు 6 దినాలు నీకు లేదా నీ కుటుంబం కొరకు నీకు కష్టపడటానికి, నీ యొక్క ఇష్టము చొప్పున నీకు నడవటానికి కదా, నీ యొక్క పని పాటలను నీకు జరిగించుకోవడానికి ఇచ్చి ఒక్క దినం ఆయనతో గడపమంటే కదా, ఒక్క దినం ఆయనతో నివాసం చేయమంటే చేయలేనటువంటి దుస్థితిలో మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. అందు కొరకు దేవుడు రమ్మంటున్నాడు, ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండి, అనగా మీరు ఇప్పటికైనా కదా మీ జీవితంలో జరగాల్సింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా మీరు నా తట్టు తిరగండి. నాకు రక్షణ ఇచ్చిన దేవా నీకు వందనాలయ్యా, నువ్వు చేసిన మేఘను బట్టి నేను నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అనగలుగుతున్నారని ఆ మాట? ఆ మాట అనడానికి దేవుడు ఆయన మందిరానికి రమ్మంటున్నాడు, ఆయనతో నివాసం చేయమంటున్నాడు. ఈనాడు నిజంగా నీకు అటువంటి ఒక అనుభవాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే మీరు నిజంగా ఆశీర్వదించిన పడిన వారండి. వారి బ్లెస్డ్ మ్యాన్, వారి బ్లెస్డ్ ఉమెన్. అటువంటి ఒక సాగిల పడి దేవుడి సన్నిధిలో నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు కోరుకున్న రీతిగా మన జీవితాలను నడిపించడానికి మనం సిద్ధపడగలిగితే మనల్ని మించిన ఆశీర్వాదం పొందిన వారు, మనల్ని మించిన భాగ్యవంతులు మరొకరు ఉండరండి. దేవుడు అడుగుతున్నాడు ఈనాడు బలంగా కదా. చాలా మంది ప్రపంచంలో ఎన్నో పనులు బలవంతం మీద చేస్తూ ఉంటారు, కానీ దేవుని బిడ్డలుగా మనం చేసే ప్రతి పని మనస్ఫూర్తిగా చేయాలి. అందులో దైవికంగా మనం చేసే కదా, దేవునితో సంబంధం కలిగిన ప్రతి పనిని కూడా మనపూర్వకంగా చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు, మనస్ఫూర్తిగా. ఎంతమంది చేస్తున్నారు ఈనాడు మీరు దేవుని విషయంలో చేసే పనులను? అది దేవుడి మందిరానికి వచ్చేది కావచ్చు, ఆయనను ఆరాధించే విషయం కదా, బ్రతిమాలాలి, పాస్టర్ గారు బ్రతిమాలాలి, లేదా పక్కన వారి యొక్క తోటి విశ్వాసం ఎంకరేజ్ చేయాలి. అమ్మ పాడమ్మా, సిగ్గుపడగలది, అమ్మ వాక్యం చదువు, ఎందుకు సిగ్గుపడదు? అలా కాదండి. దేవుడు నీకు ఇచ్చినది, దేవుడు నీకు ఇచ్చిన దానిలోనే ఎప్పుడు చెబుతున్న మాట, దేవుడు ఆయన ఇచ్చి మనలను అడిగేవాడండి కదా. దేవుడు ఎప్పుడు కూడా మనకు ఇవ్వకుండా ఏది అడగడు. నీకు ఇచ్చిన తలాంతునే దేవుడు అడుగుతున్నాడు. నీ యొక్క పాడగలిగిన సామర్థ్యమును బట్టి, నీ యొక్క వాక్యం చదవగలిగిన సామర్థ్యమును బట్టి, దేవుని సన్నిధిలో ఆ యొక్క పరిచర్యకు నీవు నీ యొక్క స్థితిగతులను బట్టి నీవు ఇవ్వగలిగినంత మట్టుకే దేవుడు నీకు ఊపిరి నింపమంటూ ఉంటాడు, నేను పాడమంటూ ఉంటాడు, వాక్యమును చదవమంటూ ఉంటాడు, నేను ప్రార్థన చేయమంటూ ఉంటాడు. ఎంత మటుకు మనం చేస్తున్నాం? మనస్ఫూర్తిగా దేవుడు మనల్ని చేయమని అడుగుతూ ఉన్నాడండి. ప్రోత్సాహం చేత చేసేది కాదు.
బలవంతము చేత లేదా ఎవరో బాధపడతారని చేసేది కాదు దేవుడు అడుగుతున్నది. జాన్ వెస్లీ పేరు విన్నారా? ఇప్పుడున్న జాన్ వెస్లీ గారు, వారు కూడా ఆ పేరు పెట్టుకోవడానికి కారణమై ఉన్న ఆ యొక్క మహాపురుషుడు, మహాభక్తుడు. నేను ఒకసారి గడిచిన వారం అనుకుంటే చెప్పాను ఏదో జాన్ నాక్స్ గురించి. ఆయన ప్రార్థన చేస్తే ఇంగ్లాండ్ రాణి కూడా భయపడిపోతుంది కదా. ఆయనకు పురిటి గడ్డ అయినటువంటి ఆ యొక్క స్కాట్లాండ్ దేశంలో ఈ జాన్ వెస్లీ కూడా అక్కడ ఉండేనండి. నేను చెప్పాను పోయినసారి కదా, ఎందరో మిషనరీస్కి పురిటి గడ్డ, బహు గొప్పగా దీవింపబడినటువంటి దేశము స్కాట్లాండ్. ప్రపంచం నలుమూలలకు పంపిందండి ఎందరో మిషనరీస్ని. డేవిడ్ లివింగ్స్టన్, జాన్ వెస్లీ, జాన్ నాక్స్, చాలా మంది. ఆ జాన్ నాక్స్ క్షమించాలి, జాన్ వెస్లీ అతని యొక్క తల్లి సూసన్నా వెస్లీ గొప్ప ప్రార్థనా పరురాలు. ఆమె యొక్క జీవితాన్ని బట్టి బిడ్డలను కూడా ఆమె ఆ రీతిగానే పెంచింది, అలాగే అలవాటు చేసింది. అందరి బట్టి చిన్న వయసు నుండే జాన్ వెస్లీ కూడా బైబిల్ పఠనం కానీ చక్కగా ప్రార్థనలో కానీ బహుగా ఎదిగాడు. అతను యవ్వన కాలంలోకి వచ్చాక అతని యొక్క పిలుపును బట్టి ఈ యొక్క ఓడ ప్రయాణం చేసి అమెరికా దేశానికి వెళ్ళాడు సువార్తను అందించడానికి. ఎందరో వచ్చారు, సువార్త వెల్లడి చేశాడు. కానీ ఎవరు కూడా మారు మనసు పొందల, ఎవరు కూడా ఆ యొక్క అనుభవంలోనికి రాలేదు. ఆయన పాపం ఆ విషయాన్ని గమనించి బాధతో మరలా తిరిగి ఆ ఓడనెక్కి ఆయన తిరుగు ప్రయాణం ఆ యొక్క ఇంగ్లాండ్ దేశానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆ ఓడ ప్రయాణం చేస్తూ ఉంది అట్లాంటిక్ మహాసముద్రంలో కదా. అట్లాంటిక్ అంటే మనకు గుర్తొచ్చేది టైటానిక్, మునిగిపోయిన మహాసముద్రం. ఆ యొక్క మనసు గడ్డలతో నిండి ఉండే ఆ మహాసముద్రం మధ్యన అనుకునే రీతిలో ఒక తుఫాను పుట్టింది. కాబట్టి సముద్రం ఒడ్డున ఉండే మనం తుఫాను దాటిని చూసి భయపడతాం కదా. మరి ఆ సముద్రం మధ్యలో ఉన్నవారు, ఆ ఓడ ప్రయాణంలో ఉన్నవారు, వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. దాదాపు అటువంటి ఒక భయాన్ని కదా, తన ప్రాణం ఇంకా ఉండదేమో, తన జీవితంలో అదే ఆఖరి దినమేమో అనేంత రీతిగా జాన్ వెస్లీ భయపడుతుంటే ఆ ఓడలో మొరావియన్స్ అనే ఒక తెగవారు ఉన్నారు. మొరావియన్స్ ఓడలో అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు ఆ యొక్క సముద్రము, దానిలో పుట్టిన తుఫాను బట్టి. కానీ మీరు మటుకు ఆ మొరావియన్స్ గుంపు మటుకు చాలా సంతోషంతో వారు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఈ జాన్ వెస్లీకి ఆశ్చర్యం వేసింది, మా ఉన్న పరిస్థితి ఏంటి, అందరు ఎలాగ ఉన్నారు, వీరు మటుకు ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉన్నారు. ఆయన ఎలాగో కొంత ధైర్యం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్ మీరేమన్నా చాలా ప్రత్యేకంగా ఉండాలి, మేమందరం ఎలా ఉన్నాం, మీరు ఇలా ఉండడానికి కారణం ఏంటి, కానీ మీరు ఎందుకు అంత సంతోషంగా ఉండగలుగుతున్నారంటే వారు చాలా ఒకటే మాట చెప్పారండి, మేము నమ్ముకున్న మా దేవుడే మాకు ఆశ్రయము. ఒకవేళ మేము ఈ ప్రమాదంలో మరణించామా మా ప్రభువుతో మేము ఉంటాము, మాకు ఏదైనా మేలే, మాకు ఏది జరిగినా మంచిదే, స్తుతించకుండా మమ్మల్ని ఎలా ఉండమంటావు నీవు. కనువిప్పు కలిగిందండి జాన్ వెస్లీకి ఆ మాట. ఆయన తిరిగి వారి వల్ల నేను ఎందుకు ధైర్యముగా ఉండలేకపోయా, వారి వల్ల నేను ఎందుకు ఒక నిరీక్షణను కలిగి ఉండలేకపోయానని తనను తాను ప్రశ్న వేసుకున్నాడు. ఆ రీకన్సిలియేషన్ అనగా దేవుడితో మరలా తిరిగి అతని యొక్క సహవాసము, ఆ యొక్క సంధిని ఆయన కొనసాగించాడు, సయోధ్యపడ్డాడు కదా. ఇద్దరు వ్యక్తుల మధ్యన రాజీ కుదర్చడం అంటే ఏంటి, ఒకరితో ఒకరు ఏకీభవించడం కదా, ఒకరినొకరు గౌరవించడం. తిరిగి మరలా దేవుడితో అతను అనుసంధానం చేయబడి ఆ తర్వాత అతని జీవితం అంతా చరిత్రేనండి. అతను ఎక్కడ నిలబడి అక్కడ సువార్తను ప్రకటిస్తే కొన్ని వేల మంది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క మారు మనసు విషయమై రక్షణ పొందేవారు. చూడండి కదా, దేవుడి దగ్గరకు ఎప్పుడైతే ఆయన బిడ్డలు తిరిగి వస్తారో, ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆయన దగ్గరకు తిరిగి వస్తారో దేవుడు వారిని బహు గొప్పగా వాడుకుంటాడండి. జాన్ వెస్లీ జీవితంలో మనం చూడగలిగాం కదా. ఇంకా ఎంతకాలం మన సొంత నిర్ణయాల మీద మనం ఆధారపడి మన బ్రతుకులను మనం చిదరం చేసుకుంటూ ఉన్నాం. ఎంతకాలం అంటే కదా, మనస్ఫూర్తిగా ఆయన దగ్గరకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. రండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా లేదా మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకు
ఎందుకు? ఆయన ఎందుకే? ఎందుకంటే ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు నిత్య జీవమునిచ్చేవాడు కదా. మన ప్రభు రక్తంలో కడగబడిన మనం అందరము కూడా ఒక నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం. మన జీవితాలను మార్చుకుని మనం అనేకులకు ప్రయోజనకరముగా ఉండాలంటే తిరిగి మనం ఆయన దగ్గరకు రావాలి. తిరిగి వచ్చిన అనుభవాలు ఉన్నాయా అండి? మనకు ఉన్నాయా? ఆ అనుభవాలు అటువంటి వస్తుంటాయి, పోతుంటాయి. అలా కాదు, తిరిగి వచ్చిన మనము మరలా ఎన్నటికీ ఆయన నుండి దూరం జరగకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఉపవాసము, మీరు దగ్గరికి రండి. దూరంగా ఉంటే మీరు మళ్ళా దూరంగా జరిగిపోయే ప్రమాదం ఉంది, మీరు లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీరు తిరిగి నా దగ్గరకు రండి, తిరిగి రండి, నాకు దగ్గరగా మీరు రండి. ఉపవాసం ఉండి కదా, మీరు ఇప్పటికైనా ఉపవాసం ఉండి వస్తున్నారండి. యేసు రక్తంలో కడగబడిన మీరు తిరిగి ఆయన దగ్గరకు వస్తున్నారా? తిరిగి అటువంటి మళ్ళా ఆ మారు మనసు వలనైనటువంటి అనుభవాన్ని మీరు పొందుతూ ఉన్నారా? కలుగుతున్నారా మీలో మరలా ఆ యొక్క ఆత్మీయ ఆనందం కలుగుతుంది మీరు ప్రభువు దగ్గరకు మీరు రాగలిగితే. చూడండి, నాడు చాలా మంది మన ప్రభువుని గురించి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు కదా. యేసు ప్రభువు మతాలను మార్చివేస్తున్నాడు. మతాలను మార్చివేయడానికి కాదండి, మతాలన్నీ కూడా మానవ కల్పితాలు, మనం కల్పించుకున్నవి కదా. ఆ అడ్డుగోడలను మనము నిర్ణయించుకున్నాం లేదా మనం నిర్మించుకున్నాం. మతాలు మార్చడానికి కాదు, దేవుడు నీ మతిని మార్చడానికి రమ్మంటున్నాడు, నీ మతిని మార్చుకుని రమ్మంటున్నాడు. గమనిస్తున్నారా మీరు విషయాన్ని? పాపము విషయమై నీవు మారు మనసు పొంది ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు. మతాలు మార్చడానికి కాదండి. గమనించండి కదా. ఇంకొక మాట చూద్దాం. దేవుడు ఇంకొక విషయంలో, ఇంకొక పర్యాయంలో మనల్ని రమ్మంటూ ఉన్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? ఇంకొక విషయంలో కీర్తనల గ్రంథము 66వ సంకీర్తన 5వ చరణం కదా. దేవుడు అనేక పర్యాయములు మనలను రమ్మంటూ ఉన్నాడు కదా. యెరూషలేముతో అన్నట్లుగా నేను అనేక మార్లు నిన్ను నా రెక్కల చాటున మరుగు చేయాలనుకున్నా కదా. ఒక చక్కని ఉపమానంతో మనందరికీ అర్థమయ్యే రీతిలో కదా. కోడి కనుక తన పిల్లలను రెక్కల చాటున ఏ రీతిగా మరుగు చేయాలనుకుంటుందో ఆ రీతిగా యెరూషలేము అనేక పర్యాయములు నేను పిలిచాను, నీవు రాలేకపోతివే. పిలుస్తున్నాడండి. చూడండి, కోడి కదా, నేను అంతకుముందు కోడి పిలిచేవాడిని. ఈ కోడి తన పిల్లలను మేపుతూ ఉన్నప్పుడు ఏదైనా ఆకాశంలో అటుగా ఒక కాకి వెళుతుందా, లేదంటే అది ఏదైనా తన పిల్లలకు ప్రమాదం అని తలచింది ఏదైనా వెళుతున్నప్పుడు తనదైన శైలిలో వాటికి అర్థమయ్యే రీతిలో ఒక భాషతో పిలుస్తుంది. ఈ పిల్లలన్నీ వచ్చేస్తాయి. ఒక పిల్ల మటుకు ఉంటుంది కదా, ఒక పిల్ల ఉంటుంది, బయటే ఉంటుంది, ఇది పెద్ద ధైర్యశాలి లాగా. మళ్ళా వాటిని రెక్కల చాటుకు వెళ్ళిపోయిన వాటిని చూస్తూ అది గేలి చేస్తున్నట్లుగా కదా. మీరు పిలవగానే వెళ్ళిపోయాలి, పిలిస్తే మీరు వెళ్ళాలా? నేను చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాను, చక్కగా బయట. మీరు మిస్ అయిపోతున్నారు ఎంజాయ్మెంట్ అంతా. ఇంతలో అటుగా వెళుతున్న కాకు లేదా దానికి ప్రమాదంగా ఉన్నటువంటిది ఏదో దాన్ని లాక్కుపోతుంది కదా. ఆ కాకి దాన్ని ఎత్తుకెళ్తున్నప్పుడు కూడా అది ఏమనుకుంటుంది? చెప్పండి. అది అనుకునేది ఏంటంటే, చూడండి నేను ఎంతటి ఫ్లైట్ రైడ్లో ఉన్నాను కదా, నేను విమానం ఎక్కాను, అందుకే గాలి ఎగురుతున్నాను, మీరు మిస్ అయిపోతున్నారు ఇదంతా కదా. ఆ రెక్కల చాటు నుండే పిల్లలతో నేను అనుకుంటుంటా దాని వాటి లాంగ్వేజ్ అలా ఉంటుందేమో. ఇప్పుడు పిల్లలన్నింటినీ తల్లి రమ్మంది, అన్నిటితో పాటు అది కూడా రావచ్చుగా, రాదు. ఇంతలో అటుగా ఏదో వెళ్ళటం, ఆ వెళ్ళేది దాన్ని తీసుకుని పోవటం, ఆ వెళ్ళే సమయంలో కూడా అది గమనించదు తనకి ఏ ప్రమాదం రాబోతుందో. ఇంతలో
అది తీసుకెళ్లాల్సిన దగ్గరికి తీసుకెళ్ళడం, దాన్ని చక్కగా కదా ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది. ఫ్లైట్ రైడ్ కాస్త హెలికాప్టర్ రైడ్ కాస్త ఏమవుతుంది, హెలికాప్టర్ క్రాష్ అయిపోతుంది. కానీ ఈనాడు మనం కూడా గమనించాలి, దేవుడు అనేక మార్లు మనలను ఆయన రకాల చాటుకు పిలుస్తున్నాడు, తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కానీ మనమే పోలేక కదా నాడు అపవాది మన కుటుంబాలను ఎందుకు క్షీణిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దయ్యపు శక్తులు ఎందుకు మన కుటుంబాలను ఆ రీతిగా చిదిరం చేస్తున్నాయి. గమనించుకోవాలండి మనం. దేవుడు రమ్మంటున్నాడు, ఇప్పటికైనా మీరు తిరిగి రండి. మీరు కన్నీటితో ఏడుస్తూ దుఃఖముగా మీరు తిరిగి నా యొద్దకు రండి. తిరిగి రావడం అంటే ఈసారి మీరు తిరిగి రావడం అనేది జరిగితే మీరు నాకు దగ్గరగా రావాలి. దేవుడు అందుకే ఉపవాసం ఉండమంటున్నాడు. భౌతికమైన ఉపవాసం కాదు, కానీ ఆధ్యాత్మిక ఉపవాసం, మానసికమైనటువంటి ఉపవాసం. అది ఆయనకు సమీపముగా, దేవుడు ఆయనకు అత్యంత సమీపముగా రమ్మంటున్నాడు. చదవండి ఒకసారి రెండవ అంశము. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. ఆయన జరిగించే ఆశ్చర్య కార్యములను చూడరా. చాలు ఆ మొదటి వచనం చదవండి ఒకసారి. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. మొదటిది దేవుడు తిరిగి రమ్మంటున్నాడు. రెండవది ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు చూడమంటూ ఉన్నాడు. అసలు ఈనాడు ప్రపంచంలో అనేకులు ఆశ్చర్యపరిచే రీతిలో కార్యాలు చేస్తూ ఉన్నారు కదా. ఉదాహరణకు ఈ యొక్క గారడి వారు లేదా కనికట్టు వారు చేసే అద్భుతాలు చూడండి ఎలా ఉంటాయో. మన ఇండియాలో కూడా ఉన్నారు ఒక టాప్ మోస్ట్ మెజిషియన్, ఎవరైనా పిసి సర్కార్ కదా, ప్రదీప్ చంద్ర సర్కార్. చాలా అద్భుతమైనటువంటి గారడి వాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో కూడా గారడి వాడు ఉన్నారా కదా. గారడి చేసే సీమోను సమరయ ప్రాంతంలో ఉండేవాడు. ఇంకా ఇంకెవరున్నారు? అదే అపోస్తలుల కార్యంలో చూడండి 13వ అధ్యాయంలో బర్యేసు అనే మరొక గారడి వాడు. ఈ అపోస్తలుల కార్యం 8-9లో గారడి వాడైన సీమోను. అదే 13వ అధ్యాయం 6వ వచనంలో బర్యేసు అనబడే మరొక గారడి వాడు. చూసారా? బర్యేసు బర్యేసు కదా. ఇంకా ఎక్కడైనా ఉన్నారా మీకు తెలిసి? ఇంకా ఎక్కడైనా నేను జ్ఞాపకం చేస్తున్నా. నిర్గమకాండం 7వ అధ్యాయంలో కదా మోషే దేవుడి ఆజ్ఞ గైకొనిన వాడై తన దేవుడి ప్రజలను విడిచిపెట్టమని ఫరో దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఎదుర్కొన్నది గారడి లేదంటే ఈ మాంత్రికులని కదా. వారి పేరు నిర్గమకాండంలో అయితే ఇవ్వబడలేదు, కానీ చూడండి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో వారి పేర్లు రాయబడ్డాయండి కదా. ఫరో ఆజ్ఞను బట్టి మోషేకు ఎదురు నిలబడిన ఆ యొక్క గారడి వారు లేదా మాంత్రికులు ఎంబ్రే. అదే చాలు కదా. మోషేను ఎదిరించి నిలబడిన వారు దేవుని పక్షమున మోషే నిలబడి ఉండగా ఫరో పక్షమున ఫరో ఆజ్ఞల చేత వారు ఇరువురు నిలబడ్డారు. గారడి వారు ఎంబ్రే కదా. అయితే చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా ఈ గారడీలు కనికట్టులు చేసేవాడు కాదండి. మనలో భ్రమింప చేసేవాడు కాదు. జరిగింది జరగనట్లుగా, జరగనిది జరిగినట్లుగా మనలను కనికట్టుకో లేదంటే భ్రమింప చేసేవాడు కాదు దేవుడు. ఆయన అద్భుతమని చేయువాడు కదా. మన ప్రభు దగ్గర ఏ మంత్రాలు లేవండి, ఏ తంత్రాలు లేవు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చూపించేవాడు. చూడండి, పైన జరిపిన వాళ్ళు వారి యొక్క విద్యను బట్టి ప్రజలను నమ్మించారు కదా. కొన్ని మాంత్రిక శక్తులు ఉండొచ్చు, కనికట్టు చేస్తారు. కానీ ఎవరు ఎన్ని చేసినా దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యాలను చేసేవాడు.
కదా ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనానికి రండి. మనందరికి ఎంతో సుపరిచితమైనటువంటి దైవోక్తి. ఆశ్చర్యకరుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ, ఆయనకు ఆశ్చర్యకరుడు ఆ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిన మొదటి పదము ఆశ్చర్యకరుడు కదా. మన దేవుడు నిజమే ఆశ్చర్యకరుడు. పెద్ద 66వ సంకీర్తన 5వ వచనంలో ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను చూడటానికి దేవుడు రమ్మంటున్నాడండి. ఈనాడు మన ప్రభు జీవితాన్ని చూసినట్లయితే కదా, ఆయన పుట్టక మునిపే, ఆయన ఈ లోకానికి రాక మునిపే 700 సంవత్సరాలకు క్రితమే యెషయా భక్తుడు ఆయన గురించి ఆ మాట రాశాడు. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆయన. మన ప్రభువు ఆశ్చర్యకరుడు కదా. మీరు గమనించండి, ఆయన జీవితమే ఒక ఆశ్చర్యం. ఆ మాటకు వస్తే ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం. ధ్యానం చేసాం పోయిన మాసం అంతా కూడా కదా. ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం. చూడండి, మన ప్రభు పుట్టుకల గురించి ఒక మాట ఉంది. నేను చూసాను, రాత్రి గమనించాను అన్నమాట. ఆ మాట ఓం శ్రీ కన్ని సుధాయ నమః, ఓం శ్రీ కన్ని సుధాయ నమః అంటే ఆ మాటకు అర్థము కన్యకకు పుట్టిన దేవా నీకు వందనాలు. చూసారా, మన పూర్వీకులు కూడా తెలియకనే ఆయా సందర్భాలలో ఆ యొక్క మాటలు వారు ఉచ్చరించారండి, వాడారు వారు కదా. అయితే ఆ రీతిగా పుట్టింది ఎవరో వారికి అవగాహన లేకపోవచ్చు, కానీ అలా పుట్టింది మటుకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే కదా. కన్యకకు పుట్టిన దేవుడు ఆయన. వారు తెలియకనే ఆ మాట వాడేశారు. ఓం శ్రీ కన్ని సుధాయ నమః, కన్యకకు పుట్టిన దేవానికి వందనాలు. అలాగే మన మహమ్మదీయ సహోదరులు వారి గ్రంథంలో కూడా ఒక మాట చదువుతారు వారు. ఈసా బిన్ మరియం, ఈసా బిన్ మరియం కదా. యూజువల్గా వారి యొక్క గ్రంథంలో, వారి యొక్క ఖురాన్లో ఎవరి గురించిన ప్రస్తావన చేసేటప్పుడు వారి తండ్రి పేరును వారు మొదటగా పలుకుతూ కదా. మనం చూసినట్లయితే బైబిల్లో కూడా మనకు అనేక సందర్భాలలో మనం చూడగలం. వారికి అది ఖచ్చితం అండి, ఖండితం అది. కానీ ఒక మన ప్రభువు విషయానికి వచ్చేలోకే వారు కూడా పలికే మాట ఆయన మరియమ్మ కుమారుడు, ఈసా బిన్ మరియం. మన ప్రభువుకు మినహాయిస్తే మిగతా అందరికీ కూడా వారి తండ్రి పేరును బట్టి, కానీ మన ప్రభువునొక్కడే మరియ కుమారుడు. ఎందుకంటే ఆయన కన్యకకు పుట్టిన దేవుడు అండి. ఆయన పుట్టుకే ఆశ్చర్యం. ఆయన పుట్టుకలోనే గొప్ప ఆశ్చర్యం దాగుంది కదా. పౌలు భక్తుడు చూడండి ఒకసారి, పౌలు మహాశయుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన. చదవండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక, పవిత్రుడును ఆ పవిత్రుడను, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు లేడు కదా. ఆయన మనకు ఆ రీతిగా ఉండడానికి తగినవాడు. ఆయన తప్ప మరి ఒకడు, ఆయనకు సాటి అయినవాడు మరి ఒకడు లేడు. అందులో మొదటి మాట పవిత్రుడును కదండి. ఇంకొక మాట కింద చూసినట్లయితే పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఎంత అద్భుతమైన మాట. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కదా వారి యొక్క జన్మ పాపము చేత, వారి యొక్క కర్మ పాపము చేత ఏలుబడి చేస్తూ ఉంటారు, లేదా ఏలుబడి చేయబడుతూ ఉంటారు కదండి. మనమందరిలో కూడా ఆ రీతిగా చూసినట్లయితే పాపానికి దాసులమే. కానీ ఈనాడు మనలో పాపము లేదని మనం చెబితే ఏమవుతుంది? మన దేవుడిని మనం అబద్ధికుడిగా చేసిన వారమే కదా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, మనలో పాపము లేదని మనము చెప్పిన ఎడల మన దేవుడిని మనము అబద్ధికుడిగా చేసిన వారు కదండి. ఈ రోజుల్లో చూడండి, ఎవరినైనా మీరు ప్రభువుని నమ్ముకోమని చెబుతుంటే మేము ఎందుకు నమ్ముకోవాలి, మేము ఏ పాపం చేశామని ఇటువంటి ప్రశ్నలు మనం ఇంటూ ఉంటాం. అటు వారందరూ కూడా దేవుడిని వారు అబద్ధికునిగా చేస్తూ ఉన్నారు కదా. ఎందుకంటే వాక్యం చెబుతుంది,
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారండి. యోబు గ్రంథంలో ఉంటుంది ఒక మాట, 25వ అధ్యాయం 4వ వచనంలో, స్త్రీకి పుట్టినవాడు లేదా స్త్రీకి పుట్టిన నరుడు శుద్ధుడు ఎలా కాగలడు? యోబు గ్రంథం 25:4. ఇప్పుడు చూడండి, మన ప్రభువు కన్యకను జన్మించుకున్నాడు కదా. ఆయన ఎలా ఉన్నాడంటే పరిశుద్ధుడిగా ఉన్నాడు. కన్యకకు జన్మించిన మన ప్రభువు ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుకల్లోనే, ఆయన జీవిత ప్రారంభం నుండే ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో మనకు కనబడుతూ ఉన్నాడు కదా. ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన మాటలలో పాపము లేదు, ఆయన తలంపులలో పాపము లేదు కదా, ఆయన మరణంలో పాపము లేదు, ఆయన పునరుద్ధానంలో పాపము లేదు. గమనించండి మీరు. ఈ విశ్వమానవ చరిత్రలో పాపం అంటే ఎరిగినటువంటి పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇంకా ఆయన ఆశ్చర్యకరమైనటువంటి జన్మను కలిగిన వాడు లేదా పుట్టుకను కలిగిన వాడు మాత్రమే కాదు, కానీ ఇంకా ఆయన మాటలు కూడా ఆశ్చర్యమే. మీరు గమనించినట్లయితే ఆయన చేసిన బోధనను కదా, ఆనాటి శాస్త్రుడు పరిసయ్యులకు ఈయన గొప్ప అధికారముతో మాట్లాడుతున్నాడు అని ఆయన మాటలను బట్టి వారు ఆశ్చర్యపడినట్లుగా ఆ యొక్క లేఖనాలను మనం చూడగలం. ఈయన గొప్ప అధికారముతో కూడిన వాడి వరే మాట్లాడొచ్చు ఉన్నాడే. ఎందుకంటారు ఆ మాట వారు? ఎందుకంటారండి? ఆలోచన చేయండి. వారు మాట్లాడుతున్నారు, ప్రభువు మాట్లాడుతున్నాడు. కానీ కేవలం ప్రభువు మాటలనే వారు ఎందుకు పరిగణలోకి తీసుకొని ఈయన గొప్ప అధికారం కలిగిన వాడిగా మాట్లాడుతున్నాడు అని అంటున్నారు వారు. పాత నిబంధన అంతా కూడా మీరు చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పున్నది ఏమనగా, లేదా నీ దేవుని వాక్కు నీతో సెలవిస్తున్నది ఏమనగా అనే మాటలు ఉంటాయి. అదే నూతన నిబంధనలు మీరు వచ్చేసరికి ప్రభువు జన సందోహములతో మాట్లాడుతున్న ప్రతి సమయంలో నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, గమనిస్తున్నారండి? ఆ యొక్క అధికారాలను చూడండి, ఆ యొక్క సార్వభౌమాధికారాన్ని మీరు గమనించాలి అక్కడ కదా. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, నేనే చెప్పువాడను, నాకు చెప్పేవాడు ఎవరు లేరు సరికదా, నేనే మీ అందరికీ చెప్పువాడను, నేనే అటు అధికారము కలిగిన వాడను, నేనే అటు సర్వాధికారము కలిగిన దేవుడను, అటు నేను మీతో చెప్పున్నది ఏమనగా. చూడండి, ఆయన దేవుడు కనుక ఆయన రీతిగా అధికారముతో పలకగలిగాడండి. ఆయన మాట విధానమును బట్టి శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అనగా ఆయన పుట్టుకలో ఆశ్చర్యం, ఆయన మాటలో ఆశ్చర్యం, ఇంకా ఆయన క్రియలు. ఇది నాకంటే మీకే బాగా తెలుసు కదా. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు అప్పటికి ఎప్పటికీ అన్నీ కావండి. అందుని బట్టి యోహాను భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? వాటన్నిటినీ కనుక నేను రాయదలిస్తే ఈ భూమి మీద ఉండే ఏ కాగితాలు, ఏ పుస్తకాలు కూడా చాలవు. అన్ని గొప్ప కార్యాలు చేశాడు నా ప్రభువు, అన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన ఆశ్చర్యకరుడైన యోహాను భక్తుడు అన్నాడు అన్నమాట కదా. నిజమే, అచ్చుకుని మనం జ్ఞాపకం చేసుకుంటే మానవ మాతృలకు నడవడం కాదు కదా, తలపుకు కూడా సాధ్యమే నీళ్ల మీద నడవటం. ప్రభు నడిచాడు కదా, నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. సూచకనులకు, పోసేవారికి, తాగాలనుకున్న వారికి నీరుగానే కనిపిస్తుంది. అది గుటక వేసినప్పుడు మధురమైన ద్రాక్షారసముగా వారికి అది కనబడుతూ ఉంది. కానాను వివాహంలో జరిగిన సందర్భం కదా. ఆయన గాలిని సముద్రమును గద్దెంపగా తుఫాను నెమ్మదించింది. చూడండి, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిన ఆశ్చర్యకరుడు ఆయన కదా. ఒకడు లేదా ఇద్దరికి సరిపోయే ఆహారాన్ని 5,000 మందికి, అదేదో ఒకటి
పురాణం అండి, నమ్మడానికి ఆశ్చర్యంగా లేదండి నాకు అంటారా? కింద అక్కడ రాయబడి ఉంటుంది, వాళ్ళందరూ కూడా తిని తృప్తిగా వెళ్ళారండి. కింద ఒక మాట చదవండి తర్వాత మీరు. ఆ రీతిగా ఆ ఆహారమును భుజించిన వారు తిని తృప్తిగా వెళ్ళినట్లుగా మీరు నమ్మాల్సిందే. ఇంకా దానికి అవకాశం లేదు, మీకు అనుమానానికి తావు లేదు కదా. ఇక ఎన్నో ఆయన స్వస్థపరిచినటువంటి ఆ యొక్క జనులు, ఆందోళన గుడ్డు వారిని, మూగవారిని, చెవిటి వారిని కదా, కుంటి వారిని, రక్తస్రావం కలిగిన స్త్రీని. ఒక మాట నేను విన్నానండి ఈ మధ్యకాలంలో. మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 39 రకాల వ్యాధులను ఆయన స్వస్థపరిచాడట. 39 రకాల వ్యాధులను. చిత్రం ఏంటంటే, ఈనాడు మన మీద దాడి చేస్తున్నటువంటి ఆ వ్యాధులన్నింటినీ కూడా మనం కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తే 39 ఉన్నాయంట. అనగా కొంత మెడికల్ ఫీల్డ్ అంటే వాళ్ళకి అర్థం కావచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, జెనెటిక్ డిజార్డర్స్, ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకుంటూ విభాగించుకుంటూ వెళితే ఈనాడు మన మీద దాడి చేస్తున్న జబ్బులన్నీ లేదా మనం అనుభవిస్తున్న రోగాలన్నిటినీ 39 విభాగాలుగా ఈనాడు మెడికల్ సైన్స్ వారు దానిని డివైడ్ చేశారట. ఇప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తిన్న కొరడా దెబ్బలు 39 కదా, ఒకటి తక్కువ 40. అంటే ఇప్పుడు ఆయన పొందిన గాయముల చేత మనం ఏమై ఉన్నాం? స్వస్థపరచబడి ఉన్నాం. అనగా ఈ 39 కొరడా దెబ్బలకు ఈ 39 రకాల వ్యాధులు లేదా కోపకు చెందిన వ్యాధులన్నీ కూడా స్వస్థపరచబడినట్లే. గమనిస్తున్నారా మీరు? అనగా మన ప్రభువు నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఈ జబ్బు నేను బాగు చేయలేను అని మాటకు అవకాశమే లేకుండా ఈనాడు నీవు అనుభవిస్తున్న ప్రతి జబ్బుని కూడా ఆయన బాగు చేయగలడండి. ఆనాడు బాగు చేశాడు, ఈనాడు బాగు చేస్తున్నాడు, రేపు కూడా ఆయన బాగు చేస్తాడు. వింటున్నాం కదండి సాక్ష్యాలు మనం కదా. మరణ పడకల మీద నుండి లేచి ప్రభువు కొరకు సాక్షులుగా నిలబడి ముందుకు కొనసాగిపోతున్న వారిని వింటూ ఉన్నాం, కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు ఆయన. ఆయన క్రియలు ఆశ్చర్యం, ఆయన మాటలు ఆశ్చర్యం, ఆయన బోధనలు ఆశ్చర్యం, ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఇంకా ఇంకా ఆయన ప్రేమ కూడా ఆశ్చర్యమే. మన మీద మంచి వారమును నీతి మంత్రులను కాదండి ఆయన మనను ప్రేమించింది. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట, కొన్ని మాటలు ఉంటాయి అక్కడ. నీవు ఇంకా పాపివై ఉండగానే, నీవు ఇంకా బలహీనుడవై ఉండగానే, నీవు ఇంకా ఆయనకు శత్రువై ఉండగానే ఆయన నీ కొరకు మరణించాడు. నీ కొరకు మరణించేంతగా నేను ప్రేమించాడండి. ప్రేమించిన వారి కోసం చనిపోవడం సహజం. లేదు, కొంత కష్టమైన మంచి వారి కోసం, నీతి మంత్రుల కోసం ప్రాణార్పణం లేదా ప్రాణత్యాగం చేయవచ్చు. మంచివాడు కదా, 10 మందిని బతికిస్తాడని. కానీ నువ్వు ఏ మంచివాడవని, నీలో ఏ మంచి మిగిలిందని నిన్ను ప్రేమించాడండి. మరణము మట్టుకు మరణించేంతగా ఆశ్చర్యకరమైన ప్రేమ అండి అది. గమనిస్తున్నారా? ఎందుకు యెషయా భక్తుడు ఆ రీతిగా దేవుని చేత లేదా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై ఆశ్చర్యకరుడు అన్నాడు తెలియదు. కానీ ఆయన అక్షరాల ఆ ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుకలో ఆశ్చర్యం, మాటలో ఆశ్చర్యం కదా, ఆయన క్రియలో ఆశ్చర్యం, ఆయన ప్రేమలో ఆశ్చర్యం. గమనించండి, ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడింది కనుక ఆయన ఆశ్చర్య కార్యాలు చేయలేదండి. ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యకరముగా ఉంటాయి కనుక ఆయన ఆశ్చర్యకరుడని పిలువబడ్డాడు. గమనించాలి మనం. అటువంటి ఆశ్చర్య కార్యాలను చూడటానికి దేవుడు ఆయనను లేదా ఆయన మనలను తిరిగి ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు కదా. మొదటిది తిరిగి రమ్మని పిలుపునిస్తున్నాడు. రెండవది ఆశ్చర్య కార్యాలను చూడటానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రండి, నేను చేసే ఆశ్చర్య కార్యములను చూడ రండి, రండి మీరు
చూడాలనుకుంటున్నారా? మీ జీవితంలో నేను చేసే ఆశ్చర్య కార్యాలు చూడాలనుకుంటే మీరు నా యొద్దకు రావాలి. ఇప్పటికైనా మీరు రావాలి. మూడవ అంశం మత్తయి సువార్త 4వ అధ్యాయం చదవండి 19వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. యోహాను చెరపట్టబడినని మత్తయి సువార్త 4వ అధ్యాయం, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులనుగా చేతును అని వారితో చెప్పాను కదా. నా వెంబడి రండి. మొదటిది తిరిగి రమ్మన్నాడు, రెండవది ఆశ్చర్య కార్యాలను చూడటానికి రమ్మన్నాడు, ఇప్పుడు ఆయన వెంట రమ్మంటున్నాడు. ఒక పని కొరకు కదా. మీరు గమనిస్తే అక్కడ ప్రభువు వారికి అర్థమయ్యే రీతిలో ఆయన చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు మీరు చేపలు పట్టే జాలరులు, ఇక మీదట మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా నేను మారుస్తాను. ఎందుకని ఉంటాడు ఆ మాట? బహుశా వారికి చేపలు పట్టడంలో మంచి నైపుణ్యం కదా. ఏ చేపలు ఏ టైంలో పడతాయో, ఎక్కడ ఎక్కువగా పడతాయో, ఎక్కడ తక్కువ పడతాయో ఒక మంచి అవగాహన వారికి ఉంది. మేము అటువంటి ఒక అవగాహన, అటువంటి ఒక నైపుణ్యము వారు మనుషులను పట్టే విషయంలో కూడా కనపరుస్తారేమో, నా కార్యం సఫలమవుతుందేమో కదా అంటున్నాడు ఆయన. ఆ చేపల స్థానంలో మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా నేను చేస్తాను. ఎందుకు చేస్తా ఉన్నాడు? ఎందుకంటే ఆత్మరక్షణ ప్రాముఖ్యము కనుక కదా. రక్షించబడిన అనుభవంలో వారు ఎదగాలి కనుక. గమనించండి, మొదట వారికి కూడా ఆత్మరక్షణ ప్రాముఖ్యము కనుక, రెండవది ఆ రక్షించబడిన అనుభవంలో వారు ఎదగాలి కనుక, నిత్యరాజ్యానికి వారు కూడా వారసులు అవ్వాలి కనుక కదా. ఎవరు? మానవాళి అంతటా కూడా కదా. ఆ రీతిగా లోకమును వారు వేరు చేయాలి కదా. మనుషుల నుండి వారు లోకమును వేరుపరచాలి. అలా వేరుపరచడానికి దేవుడు ఒక గొప్ప బాధ్యతను వారికి అప్పగిస్తూ వారిని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మీరు నా వెంబడి రండి. మరేమన్నారు? రానన్నారా? చూడండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి మీరు మాట. వెంటనే మీలాగా నాలాగా ఆలస్యం చేయలేకపోయాడు. దేవుడు పిలుస్తున్నా మనకు ఆలస్యం. ఉండగా చేస్తాను, నీకేం తెలుసా, చాలా పనులు ఉన్నాయి, టైం అవుతుంది, దేవుడు మందిరానికి వెళ్ళొచ్చులే, ఆరాధనకు సమయం ఇచ్చిపోతున్నది, వెళ్ళొచ్చులే, వాక్యం ప్రారంభమైపోయింది, వెళ్ళొచ్చులే, వాక్యం ముగింపుకు వచ్చేసింది, వెళ్ళొచ్చులే. ఆశీర్వాదం కదా మనకు కావాల్సింది, అప్పుడు వెళ్దాం కదా. వెంటనే దేవుడు పిలిస్తే వెంటనే వెళ్ళిపోవాలి. వాళ్ళు వాళ్ళ జీవనాధారమైన వాటిని కదా, వాళ్ళ బ్రతుకు దేవుని విడిచి ఆయనను వెంబడించారు. నాడు నీవు కూడా రక్షించబడిన వ్యక్తివైతే ఆ రక్షణ లేక నశించిపోతున్న వారు కదా, వారి విషయమై నువ్వు ఆలోచన చేయాలి కదా. వారి విషయమై నీకు ఒక బాధ్యత నీ మీద ఉంది. ఆ సువార్త చెప్పే బాధ్యతను మన మీద ఉంచాడండి ప్రభువు. వారందరికీ కూడా ఒక మిషనరీ కాల్ ఇవ్వబడింది కదా. ఆ తర్వాత కాలంలో మనం చూస్తే ఆ పేతురు, అంద్రేయ కదా, యాకోబు, యోహాను, మిగిలిన వారందరూ కావచ్చు, చాలా విశిష్టమైనటువంటి సేవను ప్రభు కొరకు వారు చేశారు. గొప్ప పరిచర్య చేశారు వారంతా. మీరు గమనించినప్పుడు మనం చూసాం కదా, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, పెంతెకోస్తు దినాన, పెంతెకోస్తు పండుగ రోజున కదా, నూతన నిబంధన సంఘము ప్రారంభించబడిన రోజున ప్రపంచంలోని యూదులందరూ కూడా అక్కడికి చేరుకున్నారండి. పెంతెకోస్తు దినాన కదా, పెంతెకోస్తు, పెంట గ్రీకులో 550 పస్కా పండుగ తర్వాత 50వ దినానికి వారు జరిగించే పండుగ పెంతెకోస్తు పండుగ. నూతన సంఘము ప్రారంభించబడినటువంటి దినం. ప్రపంచ నలుమూలల నుండి కదా యెరూషలేమునకు, చూడండి మీరు 2వ అధ్యాయంలో 13, 14 వచనాలలో మీరు చూసినట్లయితే సుమారు 15 దేశాల నుండి అక్కడకు ఆ యొక్క యూదులందరూ కూడా రాబడినట్లుగా మనం చూడగలం కదా. 13 కదా, క్షమించాలి. పైన 9వ వచనం నుండి చూస్తే
పెడితే పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు కదా, మెసపొతమీయులు, యూదయ, కప్పదొకయ, మరి అంతా లెక్క పెడితే 15 దేశాలకు చెందిన వారు కదా. సమయమున పేతురు మరికొందరు కూడా అక్కడ పరిశుద్ధాత్మ వారి మీదకు రాగా వారందరికీ వారి వారి భాషలలో అర్థమయ్యే రీతిలో స్వార్థను ప్రకటించడం జరిగిందండి కదా. దేవుడు పిలుపుని అందుకునే వారు ఎప్పుడైతే నడిచారో దేవుడి కార్యమును వారు చేసిన వారిగా, కార్యోన్ముఖులుగా వారు కనబడుతున్నారు. వారి కార్యంలో వారు సఫలమైనట్లుగా మనకు కనబడుతూ ఉన్నారండి కదా. వాస్తవానికి పేతురు భక్తుడు ఎంత గొప్ప ధైర్యశాలో మనకు తెలుసు కదా. ప్రభువును సిలువ వేసే సమయానికి ఆ యొక్క న్యాయస్థానానికి ఆయన ఈడవబడిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి? ప్రభు ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు, ముమ్మారు పోకాడండి, ముమ్మారు పోకాడు కదా. ఇప్పుడు ఒక విషయం నాకు డౌట్, ఎందుకు ప్రభువు ముందే చెప్పాడు కనుక పేతురు ఆ మాట అన్నాడా, లేదా పేతురు అలా అంటాడు కనుక ప్రభువు ముందుగానే చెప్పాడా అంటే కదా. ఉదాహరణకు ఒక స్టూడెంట్ని ఒక టీచర్ అకాడమిక్ ఎగ్జామ్స్లో నువ్వు ఫెయిల్ అయిపోతావురా అన్నదనుకోండి, ఆ మాట బట్టి అర్థం ఏంటి? ఆ టీచర్కి ఆ స్టూడెంట్ అంటే కోపమా? కాదు. పోనీ ఇప్పుడు స్టూడెంట్ కూడా ఇలా ఆలోచన చేస్తాడు అనుకుందాం, టీచర్ అంతే కనుక నేను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోవాల్సిందే అని కష్టపడే వాళ్ళు ఫెయిల్ అవుతాడండి? అవ్వడు. మరి ఆ మాట ఎందుకు అనిందామే, లేదా టీచర్ ఎందుకు అన్నారు కదా. ఇప్పుడు అక్కడ పేతురు కూడా ఆ మాట అంటాడు అంటే ప్రభువు చెబుతున్నాడు ముందుగానే, నీవు శోధనలోకి పడిపోయే అవకాశం ఉంది పేతురు, కనుక నీవు మెలకువగా ఉండు కదా. ఇప్పటి వరకు నాతో ఉన్నా నీవు, నేను ఎరగను, నేను 3 సార్లు చెబుతావయ్యా, జాగ్రత్త పడు, హెచ్చరించాడు ప్రభువు. చాలా మంది దాని ఆ విధంగా తీసుకోరు కదా. దేవుడు కదా, ప్రభువు కదా, ఆయన సర్వాంతర్యామి కదా, సర్వమని ఎరిగిన వాడు కదా, మన హృదయంలో తలపు పుట్టక మునిపే ఎరిగిన వాడు కదా. అందుని బట్టి పేతుల గురించి అలా చెప్పాడేమోలే మనం అనుకుంటాం. అది కాదు, కానీ పేతురుని ఆయన హెచ్చరిస్తున్నాడు, గొప్ప శోధన రాబోతుందయ్యా, నువ్వు ఇప్పటి వరకు నన్ను వెంటబట్టుకుని తిరిగిన వాడవు, నేను ఏర్పరచుకున్న ఆ 12 గురులో నీవు ప్రప్రథముడవు, మొదటి వాడవు, వారందరిలోనూ నాకు 3 ముఖ్యులైతే ఆ 3లో కూడా నీవు ఉన్నవాడవు కదా. యేసు ఇన్నర్ సర్కిల్లో కూడా ఉన్నాడు కదండి, తెలుసు కదా మనకు. ప్రభువుకు 12 గురిలో 3 శిష్యులు ఇంకా దగ్గరగా సాన్నిహిత్యంగా వెలిగారు, పేతురు, యాకోబు, యోహాను. వారు 3కి ప్రభువు నడిచిన ప్రతి మాట, ఆయన చేసిన ప్రతి బోధ, ఆయన చేసిన ప్రతి కార్యము కూడా తెలుసు. అంత సన్నిహితంగా ప్రభువుతో వెలిగిన వారు. మరి కొన్ని పర్యాయములు పేతురు ప్రభువును ధైర్యంగా ఎదిరించిన వాడు, ధైర్యంగా అడిగిన వాడు. అంత సాన్నిహిత్యం ఉన్న సమయం రాబోతుంది పేతురు, తస్మాత్ జాగ్రత్త, నీవు కూడా శోధనలోకి పడబోతున్నావు, మెలకువగా ఉండు, నేను ఎరగనని చెప్పబోతున్నావు నీవు కూడా కదా. నాకు అనిపిస్తుంది ఆ కోడి తొందరగా కూసింది కనుక ఈయన 3 సార్లు చెప్పాడు, అది కాస్త ఆలస్యంగా కూర్చుంటే 30 సార్లు చెప్పేవాడేమో అనిపిస్తుంది. నిజమండి, పేతురు ఆ సమయానికి అతని హృదయ స్థితి అంత భయములో ఉన్నాడు. ప్రభువును నింపుకున్న హృదయంలో భయాన్ని కూడా నింపేసుకున్నాడు ఆ సమయానికి కదా. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఈనాడు మనం కూడా దేవుడి మందిరానికి వస్తున్నాం కదా, దేవుడి బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం. కానీ సందర్భం వచ్చినప్పుడు మన నోటితో కాకపోయినా మన క్రియలతో కూడా మనము ప్రభువును, ఆయన ఎవరో మాకు తెలియదు చెబుతున్నాము. ఎంతమంది అంగీకరిస్తారు అన్నమాట కదా. చెబుతున్నామండి, మన ప్రభువును మనము, ఆయన ఎవరో నాకు తెలియదు అని మనం మాట్లాడుతున్నాం. నోటితో మీరు ఒప్పుకోకపోవచ్చు, అనకపోవచ్చు, కానీ మీ క్రియలను బట్టి మీరు పేతురు వలె ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా ఈనాడు ఉంటూ ఉన్నారు సమాజం ఎదుట. పేతురైన 3
3 సార్లు అన్నాడు, నీ జీవితంలో ఇప్పటికి ఎన్ని మార్లు అన్నావో ప్రభువును నాకు తెలియదు అని. చూడండి, అటువంటి పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు he reconnected himself, he resubmitted himself, he reconciliated. ఆయన ప్రభువుతో తిరిగి ఆ యొక్క సహవాసమును పునరుద్ధరించుకోవడానికి సిద్ధపడ్డాడు. ప్రభువుకు తిరిగి తాను సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. ప్రభువుకు తిరిగి తాను ఎప్పుడు విడిచి ఉండాలని ఒక గట్టి తీర్మానం చేసుకోవడానికి సిద్ధపడ్డాడండి. తిరిగి వెళ్ళిపోతే సమస్య కాదు, కానీ వెళ్ళిపోయిన వారు అలాగనే ఉండిపోతే సమస్య. ప్రభువును తెలియదని చెప్పి మనం అలాగనే మిగిలిపోతే సమస్య. ప్రభువా క్షమించాలి, పేతురు ఆ పని చేయలేదు కదా. మీరు గమనించినట్లయితే ఆ పెంతెకొస్తు దినాన ఆయన ధైర్యంగా ముందడుగు వేయబట్టి, ఆయన వెనక తక్కిన అపోస్తలులందరూ కూడా నిలవబట్టి, ఆ ఒక్క రోజున పేతురు మాటలను, ఆ యొక్క రక్షణ మాత్రం ఎంతమంది నమ్మారు? 3,000 మంది. వాట్ ఏ మిరాకిల్! నీ మాటను నమ్మి ఒక్కడు మారుతున్నాడండి. గమనించండి, ప్రభువుతో తిరిగి సహవాసమును పునరుద్ధరించుకున్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కనుక ఆ యొక్క కార్యము జరిగింది. ఇందాక నేను మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశాను, జాన్ వెస్లీ కదా. ఇంచుమించు ఇటువంటి సందర్భమే. అక్కడ నిలబడి ఆయన ప్రకటన చేస్తే, స్వార్థను ప్రకటిస్తే కొన్ని వేల మంది అప్పటికప్పుడు ప్రభువును అంగీకరించేవారండి. వారి హృదయాలు కదిలించబడేవి, ప్రేరేపించబడేవి. అంత మాత్రమే కాదు, ఇంకా చూసినట్లయితే అన్యజనులకు మొదటగా సువార్తను ప్రకటించడానికి కూడా ప్రభువు పేతురుని వాడుకున్నాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఎవరు గుర్తొస్తారు? కొర్నేలి కదా. చూడండి, దేవుడు ఎంతగా వాడుకున్నాడో. తిరిగి ఆయన దగ్గరకు వచ్చిన, ఆయన పిలుపుకు లోబడినటువంటి ఆయన యొక్క బిడ్డను బట్టి, ఆయన యొక్క భక్తుడిని బట్టి కదా. చూసినట్లయితే ప్రభువు మాటకు ఆయన సాధక నామధేయుడిగా నిలబడిపోయాడండి. పేరుకు తగిన వాడిగా, సంఘ స్థాపనకు మొదటగా వేయబడిన బండ రాయి, అంత్యోకయలో కట్టబడిన సంఘములోని వారు మొదటగా క్రైస్తవులు అనబడింది. అపొస్తలుల కార్యములు ఉంటుందన్నమాట. పేతురు మహాశయుడు దానికి. టెర్చులియన్ అనే ఒక చరిత్రకారుడు అంటాడు, బ్లడ్ ఆఫ్ మార్టియర్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. అనగా హతసాక్షుల ఆ రక్త బిందువే సంఘ స్థాపనకు పునాది. నిలబడిపోయాడు పేతురు. నీ వలె నా వలె మామూలు వాడు, కానీ ప్రభువు మాటను ఆయన విని నా వెంబడ రండి అన్నప్పుడు వెంటనే విడిచి వెళ్ళిపోయాడు. మధ్యలో తొట్టిల్లిన తిరిగి ప్రభువును మరలా కనెక్ట్ చేసుకున్నాడు. ఆయన ఆత్మతో పరిపూర్ణముగా నింపబడ్డాడు. ప్రభువు కొరకు బహు గొప్పగా వాడబడ్డాడు. గమనిస్తున్నారండి, మన దేశానికి కూడా కదా తోమా ఆయన ఆ రీతిగానే రావటం మనందరి కొరకు కదా. మైలాపూర్ ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా వెనక నుండి బల్లెలతో పోటు పిలిచాడండి. ప్రాంతం అంతా కూడా ఆ దైవజనుడి రక్తముతో తగ్గుపడి, ఆయన తెరిచిన సువార్త ద్వారాలని నాడు మనం చూస్తూ ఉన్నాం కదా. భారతదేశంలో నిజంగా ఎంత ఉద్యమంతో క్రైస్తవ్యం ముందుకు వచ్చిందండి. ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా ఆనాటికి ఈనాటికి కదా. నిజమే, టెర్చులియన్ అన్నట్టు, ఆ చరిత్రకారుడు అన్నట్టు, ఆ క్రైస్తవ హతసాక్షుల రక్త బిందువని సంఘాలకు పునాది. నాడు మనం ఇన్ని రోజులుగా కదా, ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి వస్తూ ఉన్నాం. మన భారం ఎలా ఉంది? ప్రభు పిలుస్తూ ఉన్నాడు మరి నన్ను సువార్త కొరకు. నేను ఆల్రెడీ తీర్మానం కూడా కదా, నేను ఒక ప్రకటన కూడా చేశాను. నూతన సంవత్సరం సంఘం బయటకు వెళ్ళాలి, నూతన ఆత్మలు రావాలి, నూతనత్వం రావాలి సంఘంలో. కానీ ఎంతమంది ఆ విషయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నారు కదా.
మీరు కాక కనీసం మరొకరిని తీసుకురావాలన్న భారం మీలో కలిగిందా అండి? మరొకరి ఆత్మరక్షణ కొరకు మీరు ప్రయాసపడే అనుభవం మీలో కలిగిందా? కనీసం వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఒక పని చేయండి, ఈ సంఘ కాపరిగా ఒక మాట లేదా చిన్న సూచన మీకు చేయాలనుకుంటున్నాను. మీ బైబిల్ ఆఖరణ ఖాళీ పేజీలు ఉంటాయి, 2-3 నోట్స్ కోసం. ఒక 10 పేర్లు మీరు రాసుకోండి. ఈ సంవత్సరం అంతా ఆ 10 పేర్లు రాయబడిన వాళ్ళకి నేను ఎలాగైనా సువార్తను ప్రకటించాలి. వారు అంగీకరించకపోయినా మరలా రిపీటెడ్గా వాళ్ళకి నేను ప్రభువుని గురించిన మాటలు చెప్పాలి. అలాగే మీ సాయంకాల సమయంలో, మీ ప్రార్థన సమయంలో ఆ 10 మంది పేర్లను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. ఈ టార్గెట్తో మీరు వెళ్ళండి. సంఘం ఎంతగా నింపబడుతుందో, మీరు ఎంతగా ఆశీర్వదింపబడతారు మీరే చూస్తారు. ఆ తర్వాత ఈ చిన్న లక్ష్యాలతో మనం ముందుకెళ్తాం. ఒక 10 పేర్లు మీకు సన్నిహితంగా ఉండేవాళ్ళో, మీ ఇరుగు పొరుగు వారిలో కదా, రేపు వారు ఒక రోజున నరకంలో కాలిపోతూ ప్రశ్నిస్తారండి మనల్ని. ఇద్దరం కలిసే తిరిగాం కదా, కలిసే తిన్నాం కదా, కలిసే పడుకున్నాం కదా, కలిసే పని చేశాం కదా, మరి ప్రభువుని గురించిన వార్తలు విన్నప్పుడు నాకు చెప్పలేదేమి? అందరి బట్టి నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నా, నేను కాలిపోతున్నా. ఆ మాటను మీరు వినాల్సి వస్తుందండి. అంత గణమాటి గారు కూడా సాక్ష్యం చెబుతూ కదా, అటువంటి ఒక పరిస్థితి మనకు వస్తుంది. గమనిస్తున్నారా మీరు? నిజంగా ఆత్మదేవుడు పలికిస్తున్న మాటలు చూడండి. వారి సాక్ష్యం చెప్పడం ఈనాడు తీసుకోబడిన అంశం కానీ ప్రశ్నిస్తారు వారంతా. రేపు మనందరం ఒక కుటుంబం కదా, మరి నువ్వు అక్కడ ఎదుర్కొన్నావు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఏం చెబుతారండి మీరు? ఒకవేళ మీరు చెప్పుంటే దాని గురించి నేను మాట్లాడను, కానీ మీరు చెప్పకపోయి ఉంటే ఆ మాటకు ఏం చెప్పాలో మీరే ఆలోచన చేసుకోండి. గమనించండి మీరు కదా, లాజరు ధనవంతుడి విషయంలో జరిగింది అదే. నరకంలో నుండి ఆ యొక్క మహిమలో ఉన్న లాజరును చూస్తున్నాడు ధనవంతుడు, చెబుతున్నాడు, కింద ఇంకా నా వాళ్ళు ఉన్నారయ్యా, వాడికి రావాలే పరిస్థితి రాకుండా నీకు ఇప్పటికైనా వెళ్ళి వాళ్ళకి ఆ రక్షణ వాక్కులను వెల్లడించి, నా పరిస్థితి వారికి వద్దు కదా. ఈనాడు సంఘాలు కూడా ఒక విషయాన్ని మర్చిపోతున్నాయండి. నాకు తెలిసి ఆంటీ పెద్దలు తెలిసే ఉండాలి. అంతకుముందు సంఘాలు సువార్థికులను తయారు చేసి పంపించేవాళ్ళు, తెలుసు కదండి. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి సంఘపక్షమున వారు ప్రభువును ప్రకటిస్తూ ఉండేవారు. సంఘం వారి ఖర్చులని భరించేది. ఆ సిస్టమ్ ఏది నాడు మరిచిపోయారు కదా, మానేశారు. గట్టిగా మాట్లాడితే ప్రతి సంఘం నుండి సువార్థికులు లేవాలి, మిషనరీస్ లేవాలండి. అది సంఘం బాధ్యత. అటువంటి వారిని మనం తయారు చేసుకోవాలి. సంఘానికి ఆశీర్వాదం, ప్రభువుకు మహిమకరం, మీ జీవితాలకు ధన్యకరం. అది దేవుడు మీ మీద వచ్చిన గురుతర బాధ్యత, మొదటి బాధ్యత కదా. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనందరి పైన ఉంచబడిన బాధ్యత. నేను అంటాను, మనందరికి ఇవ్వబడిన ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమణ పాపము. దాన్ని బట్టి ఆలోచన చేయండి. నాడు మనందరం ఎంత పాపములో ఉన్నాము మీరు అనుకోవచ్చు. పాస్టర్ గారు, నేను మందిరానికి వస్తున్నా, మంచిది. నేను అర్పణిస్తున్నా, చాలా మంచిది. నేను ప్రార్థిస్తున్నా, పాటలు పాడుతున్నా, ఇంకా మంచిది. మరి సువార్త, నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నీకు మరిచిపోయావు. అది నీ మీద పాపముగా కనబడుతూ ఉంది. పౌరవంతుడు అంటాడు కదా, సువార్తను ప్రకటించకపోయిన ఎడల అయ్యో నాకు శ్రమ. శ్రమ పడతారండి మీరు. గమనించాలి మనం కదా. సువార్తను ముందుకు తీసుకువెళ్ళేది మనమే, వేరెవరో రాదు. మనమే ముందుకు తీసుకుని వెళ్ళాలి. కానీ నాడు అది ఏ పరిస్థితి అయినా
సువార్తను మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ప్రభువుని గురించిన వార్త జీవితాలను మార్చివేస్తుందండి. The gospel of Christ can transform the lives of the people. జనాల జీవితాలను మార్చివేస్తుంది. వింటున్నాం ఆ సాక్ష్యాలను కదా, కళ్ళారా చూస్తున్నా. మరి ఇంకా నీవు ఎట్లా ఉన్నావు ఊరకని. చూడండి కదా, 3 విషయాలను బట్టి ప్రభు రమ్మంటూ ఉన్నాడు కదా. రండి, మూలవాక్యాన్ని తీసుకుంటే రండి, చదవండి 95:7. చదవండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ముగించేద్దాం. రండి, సాగిలపడదాము కదా. రండి, ఎందుకు రమ్మంటున్నాడు? సమీపముగా ఉండటానికి, ఎప్పటికైనా సమీపముగా ఉండటానికి, ఎప్పటికైనా మీరు ఉపవాసం ఉండటానికి. అనగా మీరు త్రోవ తొలగిపోయారు, దూరము జరిగిపోయారు, దేవుడు మరలా దగ్గరకు రమ్మంటున్నాడు. రెండవది, ఆశ్చర్య కార్యాలు చూడటానికి రమ్మంటున్నాడు. ఎందుకు? ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుక నుండి కదా, ఆయన మరణము పునరుద్ధానం వరకు అంతా కూడా ఆశ్చర్యమే. ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు కనుక ఆశ్చర్యకరుడు. ఆ పేరు పెట్టబడింది కనుక ఆయన ఆశ్చర్య కార్యాలు చేయలేదు. ఆయన కార్యాలు ఆ రీతిగా ఉంటాయి కనుక ఆయన ఆశ్చర్యకరుడు. మానవ ఊహకు అందరి కార్యాలు. మూడవది, ఆయన వెంబడి రండి. ఎందుకు? ఆయన పని కొరకు కదా, ఆయన సువార్తను ప్రకటించట కొరకు వెంబడి రమ్మంటున్నాడు. ఈనాడు ఇక్కడ చేరి దేవుడి మాటలు వింటున్న మీరంతా కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ సంవత్సరం నుండి, ఇటు దినం నుండి నేను పని చేస్తే దేవుడి కోసమే పని చేయాలి. తీసుకుంటున్నారా? ఆయన మహిమ కోసమే నేను వాడబడాలి. ఇంకా నేను ఎక్కడ ఉంటే అక్కడ క్రీస్తు కొరకు ప్రకాశించాలి కదా. సువార్త ప్రకటనే నాకు ఒక లక్ష్యముగా ఉండాలి. అదే మన ధ్యేయముగా మారాలి. నాడు దేవుడు అందుకొరకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఒకటే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఆజ్ఞాతిక్రమణ, ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నవారు, మీరు ఆజ్ఞాతిక్రమణ చేస్తున్నారు. చేసి చెప్పిన పనిని చేయటంలా మీరు, అది మీ మీద పాపముగా పరిగణించబడుతుంది. పౌలు మహాశయుడు అందుకే అన్నాడు, అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, నాకు శ్రమ. నాది నాకు ఇవ్వబడిన ఆజ్ఞ కదా, దేవుడు నా మీద ఉంచిన బాధ్యత కదా. పోయిన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా. పౌలు భక్తుడిని దేవుడు ఏమని పిలిచాడు? నా నామమును భరించటకు నేను ఏర్పరచుకున్న నా సాధనము కదా. నా నామమును భరించడానికి నువ్వు పిలువబడ్డావు. ఈనాడు ప్రభు నామాన్ని ధరించుకోవడానికి కాదండి, భరించడానికి మీరు పిలువబడ్డారు. ధరించుకొని మీరు సంతోషపడదాం అనుకుంటున్నారేమో, కాదు. కష్టపడుతూ మీరు ఆ నామాన్ని భరించాలి. దేవుడు అందుకొరకే పిలిచింది. మన సంతోషము, మన సుఖము, మన సౌఖ్యం అంతా పైన. గమనిస్తున్నారా మీరు విషయాన్ని? కానీ మనం ఏంటంటే ఇక్కడ సుఖపడిపోదామని కదా విడిచిపెడుతున్నాం ఆయన. కనుక 3 శ్రేష్టమైన మాటలను మనం చూసాం కదా. మనస్ఫూర్తిగా లేదా మనపూర్వకంగా ఆయన దగ్గరకు మనం తిరిగి రావాలి. 2, ఆయన ఆశ్చర్య కార్యములను చూడటానికి రావాలి. 3వది, ఆయన సువార్తలు ప్రకటించడానికి రావాలి. ప్రభువు ఆ 3 శ్రేష్టమైన విషయాల కొరకు, ఆ శ్రేష్టమైన పనులను జరిగించడానికి మనలను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రండి 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 రండి. దేవుడు పిలుస్తున్నాడు కనుక మీరు రావాలని ఒక తీర్మానం చేసుకుని మీరు దేవుడి మందిరానికి రండి. ఇప్పటికైనా తిరిగి రండి, ఆయన మీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుడు చేసే ప్రతిదీ ఆజ్ఞ. ఆయన ప్రతిమాలే దానికంటే మనకు ఆజ్ఞ ఇవ్వడం ఎక్కువ. దేవుడి ఆజ్ఞను శిరస వహించడమే మానవుని బాధ్యత.
కదా, విధేయులైన పిల్లలమై ఉంటాం కదా. తల్లిదండ్రుల మాటలు ఏ రీతిగా అయితే మనం వింటే విధేయులు మాట్లాడతామో, దేవుడి పిల్లలుగా మనం ఆయన మాటలు వింటే ఆయన కూడా మెచ్చుకుంటాడండి. విధేయులమైన పిల్లలమని కనుక దేవుడి నుండి మీకు అటువంటి ఒక మెప్పుకోరు, అటువంటి ఒక ప్రశంస కావాలనుకుంటే రండి దేవుడి మందిరానికి ప్రతిదినం. రండి ప్రతిదినం, క్షమించాలి కొన్ని ప్రతి దినం ఉన్న మంచిది వస్తే కనీసం ప్రతి ఆదివారం రండి. ప్రతి ఆదివారం రండి. కనుక 3 శ్రేష్టమైన మాటలను మీరు జ్ఞప్తికి తెచ్చుకొని వాటిని ఎప్పుడు మీ హృదయాలలో నింపుకొని దేవుడు పిలుస్తున్న 3 శ్రేష్టమైన పనులకు మీరు సదా రావాల్సినదిగా మీకు ప్రేమతో తెలియజేస్తూ నా ఈ మాటలను ముగిస్తూ ప్రార్థనతో నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తూ నూతన సమయానికి మనం సిద్ధపడతాం. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన అద్వితీయమైన నామములకు మీ పాదములకు వందనాలు. ఉదయకాలంలో నాయన మీ బిడ్డలను మీరు సమకూర్చి ఈ మధ్యాహ్న కాలం వరకు నాయన మీరు మీ బిడ్డలతో మాట్లాడిన మీ యొక్క ఆత్మీయ వర్తమానానికి మీకే వేవేల స్తోత్రాలు. దేవా, మీ బిడ్డలను నాయన మీరు పిలుస్తూ ఉంటారు. వారిని రండి అని నాయన మీరు ప్రేమతో పిలుస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు. ఎందుకంటే మీ బిడ్డలు నాయన మీకు దూరం అయిపోయారు, మీ ఆజ్ఞలకు దూరం అయిపోయారు అయ్యా, మీరు ఇచ్చిన బాధ్యతలకు దూరం అయిపోయారు. అంటే మీ బిడ్డలను నాయన మీరు పిలుస్తూ తిరిగి మీ యొద్దకు రమ్మని పిలుస్తూ మీకు అత్యంత సమీపంగా ఉండటానికి నాయన మీరు వారిని రమ్మని పిలుస్తూ మీ ఆశ్చర్య కార్యాలను చూడటానికి రమ్మని పిలుస్తూ బిడ్డలపై నాయన మీరు ఇచ్చిన యొక్క బాధ్యతను బట్టి నాయన బిడ్డలను మీరు పిలుస్తూ ఉన్నారు. మీ వెంబడి నాయన బిడ్డలను నడవమంటున్నారు. మీ వెంబడి రండి అని మీరు పిలుస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నాయన వారి జీవితంలో గడిచిన సంవత్సరములు ఎలా గడిచాయి, ఇక మీదట నేను బిడ్డలు ఆయన యొక్క నూతన తీర్మానంతో అయ్యా విన్న వర్తమానం చొప్పున ఆయన బిడ్డలు నడవడానికి, బిడ్డలు నాయన మీ నామ మహిమ కొరకు నాయన బహు గొప్పగా వాడబడటానికి, మీ యొక్క రక్షణ వార్తలను వెల్లడి చేయడానికి బిడ్డలను మీరు ఆయుధపరచండి. ఒకనాటికి నాయన మేము ఎదుర్కోబోయే ప్రశ్నకు మేము జవాబించు వారముగా ఉండాలి. మీకు ఇచ్చిన బాధ్యత చొప్పున నేను నా కొరకు ఏం చేసి మీరు అడుగుతారు. బిడ్డలు చెప్పగలగాలి. బిడ్డల నాయన మీరు ఆ రీతిగా నింపండి, బలపరచండి, నడిపించండి. బిడ్డలు మీరు ఆ రీతిగా వాడుకోబోతున్నారని నేను నాయన నమ్ముచు మీకే వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మనలను యేసునాథుని పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి.